మీరు బిజినెస్ మొదలు పెట్టాలనుకుంటున్నారా? లేక ఇప్పటికే బిజినెస్ చేస్తున్నారా? అయితే సేల్స్ అనేది మీ విజయం కోసం ఓ బ్రహ్మాస్త్రం లాంటిది. ఈ వీడియోలో మనం బిజినెస్లో సేల్స్ ఎందుకు ముఖ్యం, అలాగే 5 శక్తివంతమైన సేల్స్ కాన్సెప్ట్ల గురించి తెలుసుకుందాం. అసలు సేల్స్ అంటే ఏమిటి అంటే, సాధారణంగా చాలామందికి సేల్స్ అంటే జనం మీద ఫోర్స్ చేసి అమ్మడం అనిపిస్తుంది. కానీ అసలు సేల్స్ అంటే వాడే వ్యక్తికి ఉపయోగపడే సొల్యూషన్ను అందించడం. ఫర్ ఎగ్జాంపుల్, మీ దగ్గర ఆయుర్వేద హెయిర్ ఆయిల్ ఉందనుకోండి. దాన్ని ఎలా ఉపయోగపడుతుంది, ఎలా వాడాలి, దాని గురించి ప్రయోజనాలు ఏమిటి అన్నవి క్లియర్గా చెప్పడం, ఇదే సేల్స్. నెంబర్ 1, ట్రస్ట్. నమ్మకమే మొదటి అడుగు. ఒక కస్టమర్ మీ మీద నమ్మకం పెట్టుకోకపోతే ఎంత మంచి ప్రోడక్ట్ ఉన్నా కొనడానికి ఆసక్తి చూపడు. నమ్మకం పెరగాలంటే నిజాయితీగా ఉండాలి, రివ్యూలు చూపాలి, కస్టమర్ స్టోరీస్ను పంచాలి. ఫర్ ఎగ్జాంపుల్, తిరుపతిలో ఒక టైలరింగ్ షాప్ ఉంది. ఆ షాపు వాళ్ళు కస్టమర్స్ వేసిన డ్రెస్సెస్ ఫోటోలు, రివ్యూలు షాప్ బయటనే పెడతారు. అందుకే వాళ్ళ షాప్ దగ్గరికి కస్టమర్స్ మళ్ళీ వస్తూ ఉంటారు. నెక్స్ట్, ఎడ్యుకేషన్ బేస్డ్ సెల్లింగ్. అమ్మే ముందు నేర్పాలి. కస్టమర్స్కు మీ ప్రోడక్ట్ లేదా సర్వీస్ ఎందుకు అవసరం, అది ఎలా ఉపయోగపడుతుంది తెలియజేయాలి. అప్పుడు వాళ్ళు కాన్ఫిడెంట్గా కొంటారు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక స్టాక్ మార్కెట్ కోర్స్ అమ్మాలనుకుంటున్నారు. డైరెక్ట్గా బై చేయండి అనడం సరికాదు. ఒక ఫ్రీ వెబినార్ ఇవ్వండి, బేసిక్స్ నేర్పించండి, విజయం సాధించిన కథలు చూపించండి. ఇలా చేస్తే వారు ఆ కోర్స్ తీసుకునేందుకు ముందుకొస్తారు. నెక్స్ట్, అబ్జెక్షన్ హ్యాండిలింగ్. లేదు సార్ అన్న వారిని ఒప్పించాలి. ఒక కస్టమర్ చెప్తాడు, చాలా ఖరీదైనది, నాకు టైం లేదు, ఆలోచించి చెప్తానని. ఇలా అన్నప్పుడు భయపడకుండా ఓపిక్గా సమయస్ఫూర్తిగా సమాధానం చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక జిమ్ మెంబర్షిప్ అమ్ముతున్నారు అనుకోండి. కస్టమర్ నాకు టైం లేదు అన్నాడు. అప్పుడు మీరు చెప్తారు, మీ ఆరోగ్యానికి రోజు 1 గంట కేటాయించకపోతే రేపు హాస్పిటల్లో గంటలు అలాగే లక్షలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది సార్ అని చెప్పాలి. చదవాలని ఫోర్స్ చేయం, కానీ చదివి ముందుకెళ్లాలనుకునే వాళ్ళకి చదువుకుందాం రండి ఛానల్ చాలా మంచి దారి చూపుతుంది. మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, ఇంకొక అడుగు ముందుకు వేయాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్, వాల్యూ బేస్డ్ సెల్లింగ్ అంటే ఏమిటి అంటే, మీ లేదా సర్వీస్ ద్వారా కస్టమర్కు ఎంత విలువ వస్తుందో చెప్పి దానిని బేస్ చేసుకొని అమ్మడం. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక సాఫ్ట్వేర్ అమ్ముతున్నారు. దానివల్ల వాళ్ళకు ఏటా 10 లక్షల రూపాయల ఆదాయం పెరుగుతుంది. అంటే వాళ్ళు దానికి 1,00,000 రూపాయలు ఖర్చు చేయడం సాధారణం. కస్టమర్కు అసలు విషయాన్ని అర్థమయ్యేలా ఎలా చెప్పాలి అంటే, వాళ్ళ సమస్యను వివరించండి, మీ సర్వీస్ వల్ల వచ్చిన మెరుగుదలను ఈజీగా వివరించండి, మీరిచ్చే విలువ ఎంత విలువైందో చూపించండి. ఫర్ ఎగ్జాంపుల్, మీ ట్రైనింగ్ ప్రోగ్రామ్ వల్ల ప్రొడక్టివిటీ 20% పెంచుతుంది అంటే వాళ్ళ సంవత్సర ఆదాయంలో 5 లక్షల రూపాయలు పెరుగుతాయి. మీరు అందుకు 50,000 రూపాయలు ఛార్జ్ చేస్తే అది డీల్ ఆఫ్ ద ఇయర్ అవుతుంది. మీరు ఏం అమ్ముతున్నారన్నది కాదు, వాళ్ళ జీవితాల్లో ఎలా మార్పు తీసుకొస్తున్నారన్నది చూపించండి. అదే సక్సెస్ఫుల్ వాల్యూ బేస్డ్ సెల్లింగ్. నెక్స్ట్, క్లోజ్ ద సేల్. చివరగా ఓకే అనిపించాలి. ఒకవేళ కస్టమర్కు అన్నీ అర్థం చేసుకున్నా కొంతమంది తర్వాత మాట్లాడదాం అంటారు. అప్పుడు సేల్స్ పర్సన్కు క్లారిటీగా అడగాలి, ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా, ఒకవేళ ఓకే అయితే ఆర్డర్ ప్రాసెస్ చేద్దాం, ఇలా ఫార్మర్గా అడగడం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఫోటోగ్రఫీ సర్వీస్ వివరించారు, కస్టమర్ కూడా ఇంట్రెస్ట్ చూపించాడు. ఇప్పుడు మీరు అడగాలి, మీరు డేట్ ఫిక్స్ చేస్తే నేను పేమెంట్ లింక్ పంపిస్తాను, కొనసాగిద్దాం అని. సేల్స్ అనేది బిజినెస్కి ఒక హృదయం లాంటిది. నమ్మకం, నేర్పు, అభ్యంతరాలను ఎదుర్కోవడం, ముగింపు, ఇవన్నీ నేర్చుకుంటేనే మీరు మంచి సేల్స్ పర్సన్స్ అవుతారు. ప్రతిరోజు ఒక అడుగు విజయం వైపు. మీకు నచ్చితేనే లైక్ చేయండి, ఇంకా నేర్చుకోవాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్.